తెలుగు సినిమాని పాన్ ఇండియా రేంజ్ తో పాటు ప్రపంచ సినిమా స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తన పేరుతోనే జనాలను థియేటర్స్ కి రప్పించగల దర్శక ధీరుడు. మరి అలాంటి ఆయనకి ఒంటి చేత్తో సినిమాని హిట్ చేసే సత్తా కలిగిన మహేష్ బాబు కలిస్తే ఇంకేమైనా ఉందా? ఆ మూవీ ప్రపంచ రికార్డులు కొల్లగొట్టడం ఖాయం. అందుకు ముహూర్తం అతి త్వరలోనే రానుంది. SSMB29 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటుంది. తన మూవీకి సెట్ అయ్యే ఆర్టిస్టులను ఎంచుకునే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త ప్రపంచాలు ఆవిష్కరించారు జక్కన్న. పైగా హాలీవుడ్ దర్శకులు తీర్చిదిద్దిన సినిమాల ప్రేరణతోనే రాజమౌళి కూడా తన సినిమాల్లో భారీతనానికి పెద్దపీట వేస్తుంటాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రాన్ని వేరువేరు సందర్భాల్లో స్పిల్బర్గ్, జేమ్స్ కెమెరూన్ ఇద్దరు పొగిడారు. ఒక విధంగా స్పిల్బర్గ్ రూపొందించిన ఇండియానా జోన్స్ సిరీస్ తరహాలోని మహేష్ బాబు చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. తన సినిమాలను ప్రారంభించే ముందే కథ మొత్తాన్ని పబ్లిక్ గా చెప్పడం జక్కన్నకి అలవాటు. ఇప్పుడు SSMB29 విషయంలోనూ అదే చేయబోతున్నాడట. ఈ సినిమా ప్రారంభోత్సవం రోజునే ఈ చిత్రం కథ వివరించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. స్టోరీ విషయాన్ని పక్కన పెడితే మహేష్ బాబు చిత్రం ఓపెనింగ్ మాత్రం భారీ స్థాయిలో నిర్వహించడానికి ప్లానింగ్ రెడీ చేస్తున్నాడట రాజమౌళి. ఆ ఓపెనింగ్ సెరమనీకి స్పిల్బర్గ్, జేమ్స్ కెమెరూన్లను ముఖ్య అతిథులుగా పిలవడానికి ప్రణాళిక చేస్తున్నాడట. గతంలో శంకర్ తెరకెక్కించిన ఐ సినిమా కోసం హాలీవుడ్ వెటరన్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ వచ్చాడు. అప్పట్లో అదో సెన్సేషన్ అయింది. ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబు సినిమా ప్రారంభోత్సవానికి ఈ హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ వస్తే పాన్ వరల్డ్ రేంజ్ లో ఇదో సెన్సేషనల్ న్యూస్ అవుతోంది. ఇక ప్రతిష్టాత్మక మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఈ సంస్థ నుంచి గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కీరవాణి సంగీత సారథ్యంలో తెరకెక్కుతుండగా విజేంద్ర ప్రసాద్ కథని అందించాడు. ఇండియన్ టెక్నీషియన్సే కాకుండా విదేశీ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేయనున్నారు.